జీఎస్టీ సంస్కరణలు అవసరమని చంద్రబాబు కేంద్ర పెద్దలకు సూచించారని అంటున్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. జీఎస్టీ సంస్కరణలకి సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. జీఎస్టీ స్లాబుల క్రమబద్ధీకరణతో సామాన్యులకి ఊరట లభిస్తుందని అంటున్నారు. కొత్త స్లాబ్ల వల్ల ఏపీ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది. అయినా ప్రజలు మేలు కోసం మద్దతు తెలిపామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంటున్నారు పయ్యావుల కేశవ్. గౌరవ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి రోజున తర్వాత దీని మీద చర్చ వచ్చినప్పుడు బేషరతుగా వీటికి మద్దతు పలకడం జరిగింది. ఆయన ఇవి నీడ్ ఆఫ్ ది అవర్, మనం తొలుత చేపట్టినటువంటి రిఫార్మ్స్కి మరింత మెరుగైనటువంటి రిఫార్మ్స్ అవసరం ఉంది అనేటువంటిది ఆర్థిక మంత్రి గారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతును నిన్న కూడా కొనసాగించడం జరిగింది. సామాన్యుడికి భారం తగ్గించే రకంగా సామాన్యుడి ఆదాయంలో కొంత మిగిలేలాగా చేయడమే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత ఆదాయం కోల్పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో దాదాపు 8,000 కోట్లు నష్టపోతుంది అనేటువంటి అంచనాలు వచ్చినా కూడా ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్డ్రాప్లో నిన్న జీఎస్టీలో దాదాపు అన్ని అంశాలకి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది.